ఇడుపు కాగితం ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్, ఒక సినిమాకి సంబంధించిన టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చగా మారింది. తెలుగు భాషలోని యాసలపైన, ఓ ప్రాంతానికి సంబంధించిన భాష పైన, యాస పైన ఎలాంటి దాడి జరుగుతుందో కొన్ని ఏళ్ళుగా అన్నది ఈ ఒక్క టైటిల్ వివాదం ఇప్పుడు మరోసారి చర్చలకు తీసుకొచ్చింది. అసలు ఏముంది ఇడుపు కాగితం, అసలు ఏంటి కాంట్రవర్సీ అన్న దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్తే రీసెంట్గా తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇడుపు కాగితం అనే ఒక మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ సింగర్ అయిన నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుండగా, సుకుమార్ గారి రైటింగ్ నుంచి వస్తున్న మూవీ అనమాట. వాసు గారు దీనికి ప్రొడ్యూసరు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్లో క్లియర్గా ఉంది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మూవీగా, బైక్ పైన భార్యాభర్తలు వెళ్తున్నట్టుగా, వెనకాల తెలంగాణ ఎంతో ఫేమస్ అయిన స్నాక్స్ సకినాలు, మరో సైడు కళ్ళు, ఇలా చాలా న్యాచురల్గా తెలంగాణ కల్చర్ని చూపిస్తూ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ని చూపిస్తున్న పోస్టర్. ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, ఈ టైటిల్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు దారుణంగా పెట్టడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. తెలుగు భాషలో డబ్బింగ్ ఉంటుందా, సబ్ టైటిల్స్లో మేము చూడాలా అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఇడుపు కాగితం ఏంటి భాష అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్తో తెలంగాణలో ఉన్న చాలామంది ఎన్నాళ్ళు ఇంకా ఒక యాసను తొక్కి పెట్టేస్తారు, ఎన్నాళ్ళు ఇంకా తెలంగాణ కల్చర్ని తొక్కి పెట్టేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇడుపు కాగితం అనే దాంట్లో అర్థం అవ్వకపోవడానికి ఏముంది, తెలంగాణలో చాలా వాడుకలో ఉన్న పదమే. తెలంగాణ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా ఒకరికొకరు కలిసి ఉండకపోదాం అనుకున్నప్పుడు పంచాయతీలో ఇడుపు కాగితం రాయించుకో బిడ్డ అనే ఒక మాటలు ఉంటాయి. ఇడుపు కాగితం అంటే డైవర్స్ లాంటిది. అక్కడ అర్థం అంత క్లియర్గా ఉన్నప్పుడు అర్థం అవ్వకపోవడానికి ఏంటి, తెలంగాణ భాష తెలుగు కాదా మీ దృష్టిలో అన్నట్టుగా చాలామంది వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు యాసలపైన జరుగుతున్న జాడికి ఇదొక పీక్ లెవెల్ అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళది కాదు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళదే, వీళ్ళకు ఒక కల్చర్ మాత్రమే గొప్పదిగా చూపించడం అలవాటు, వేరే కల్చరు, వేరే యాసలను తక్కువగా చూపించడం అలవాటు. ఆ యాసకు సంబంధించిన వాళ్ళను ఏదో కమెడియన్ గానో లేకపోతే ఏదో విలన్ గానో చూపించడం తప్ప ఆ యాస బేస్ చేసుకొని మూవీస్ తీయడము వీళ్ళకి రాదు అన్నది మరోసారి అర్థమవుతుంది. నిజమే ఫ్రెండ్, ఒక ప్రాంతానికి సంబంధించింది తెలుగు అన్నట్టుగా మన మూవీస్లో ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రాంతము ఆంధ్ర నుంచి విడిపోవడానికి మరో కారణం యాస పైన జరిగిన దాడి కూడా. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా మళ్ళీ ఏంటి దాడి, అవహేళన ఎందుకు చేస్తున్నారు తెలంగాణ యాసని అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇకనైనా మారండి. తెలుగు భాష అంటే ఒక ప్రాంతానికి చెందిన భాషే కాదు, తెలుగు భాషలో ప్రాంతాలకు సంబంధించిన యాసలు కూడా ఉన్నాయి. ఆ యాసల వెనకాలే వాళ్ళ కల్చర్ కూడా ఉంది. ఆ కల్చర్ను చూపించడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప ప్రాపగండాగా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ హీరోలు, ఒక ప్రాంతానికి చెందిన తెలుగు భాష అన్నట్టుగా ఎన్నాళ్ళు మీరు చూపిస్తారన్నట్టుగా వీళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా ఏకమైంది, తెలంగాణ యాసను కాపాడుకుందామని నడుం కట్టింది. ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ పైన జరిగిన దాడిని ఇది తెలంగాణ యాస పైన జరుగుతున్న దాడిగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఇకనైనా మారాలి, మన కల్చర్ని, మన యాసను చూపించడం మొదలు పెట్టాలి అన్నట్టుగా తెలంగాణలో ఉన్న చాలామంది కళాకారులకు పిలుపునిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలోని యాస పైన కాదు ఫ్రెండ్, రాయలసీమలో ఉన్న యాస పైన దాడి చేస్తారు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో ఉన్న యాస పైన దాడి చేస్తారు. ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే హీరోలుగా ఉండడము, డైరెక్టర్గా ఉండడము, ప్రొడ్యూసర్గా ఉండడము, ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళే ఉండడం వల్ల ఈ ప్రాపగండా నడిచింది, ఇదే తెలుగు అన్నట్టుగా నడిచింది. ఇకపై మారాలి. తెలుగు అంటే చాలా యాసల ఒక్క సమ్మేళనం అనేది అర్థం చేసుకోవాలి. ప్రతి యాసకు ఒక కల్చర్ ఉంటుంది, ఆ కల్చర్ని చూపించడానికి ప్రయత్నించాలి అన్నట్టుగా చాలామంది కళాకారులు మాట్లాడుతున్నారు. అసలు ఈ కాంట్రవర్సీ గురించి ఏమంటారు? ఒక యాసను తక్కువ చేయడము, ఒక యాస పైన ఇలాంటి దాడిని మీరు ఎలా అనుకుంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.